హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. 13th మే డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్. సో మనం వాస్తవంగా నోట్స్ అయితే 15th అయిపోయింది, 14th అయిపోయింది, 13th అయిపోయింది. సో ఈ 3 days కరెంట్ అఫైర్స్ మొత్తం మనము 13th ఒక పార్టు, 14th ఒక పార్టు, 15 ఒక పార్టు అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో 13th మేలో ఈ స్పేస్ ఆర్టికల్స్ అండ్ డిఫెన్స్ ఆర్టికల్స్తో పాటు కొన్ని ఫ్యాక్ట్ క్వశ్చన్స్ అంటే అపాయింట్మెంట్స్ కావచ్చు, పర్సన్స్ న్యూస్ అని చెప్పేసి, స్పోర్ట్స్ అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఇంకేమైనా ఉంటే అవి 14th ఈ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ను, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్ అని చెప్పేసి కొన్ని మనకి వార్తల్లో ఉన్నాయి. ఈ 6G అని చెప్పేసి డివైస్ జపాన్ ఆవిష్కరించింది. ఈ HIV వ్యాధి అనేది తల్లి నుంచి బిడ్డకు రాకుండా ఒక 4 కంట్రీస్ WHO సర్టిఫైడ్ చేయడం జరిగింది. సో వాటిని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ 15th కరెంట్ అఫైర్స్లో పాలిటీ అండ్ ఎకనామీ ఉంటుంది. దాంతోపాటు కొన్ని ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, జాగ్రఫీ అని చెప్పేసి ఒకటి ఉంటాయి. అంటే మన మొత్తం మీద 3 వీడియోస్ ఉంటుంది 3 days కరెంట్ అఫైర్స్ కోసము. ఈ 13th స్పేస్ డిఫెన్స్లో 13th, 14th, 15th ఆర్టికల్స్ ఉంటాయి, ప్లస్ ఫ్యాక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. 14th కరెంట్ అఫైర్స్ లోపల ఇదే రోజు సాయంత్రం క్లాస్ ఉంటుంది. సో ఎకాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదర్స్ అని చెప్పేసి దాంతోపాటు కొన్ని ఫ్యాక్ట్ బిట్స్ ఉంటాయి. 15th పాలిటీ ఎకనామీ అని చెప్పేసి దాంతోపాటు కొన్ని ఫ్యాక్ట్ బిట్స్ ఉంటాయి. మొత్తం మీద మనకి 3 days కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో అది ఈరోజు లేదా రేపు పొద్దున కల్లా పూర్తవుతుంది, ఎర్లీ మార్నింగ్ 7 AM కల్లా. సో నెక్స్ట్ నేను ఈ మే 1 to 15 మ్యాగజైన్ అని చెప్పేసి మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అది గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసము మే 15 వరకు సరిపోతుంది. ఇంకేమన్నా అటు ఇటు ఉంటే గిట్ట ఈ 16 నుంచి 20 వరకు ఒకసారి చూసుకోండి. మే 20 వరకు అయితే ఎనఫ్. జూన్ 9th ఎగ్జామ్ కాబట్టి సో మే 20 వరకు అయితే ఎనఫ్. సో దానికోసం అని చెప్పేసి మే 1 to 15 మ్యాగజైన్ నేను రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను ధృతి జిఎస్ అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్ లోపల. సో మనం ఫస్ట్ చూస్తే స్పేస్ ఆర్టికల్స్ అని చెప్పేసి ఒక 5 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ 5 ఆర్టికల్స్లో 3 ఆర్టికల్స్ ఈరోజు పేపర్లో వచ్చినాయి, ఈనాడు పేపర్లో. సో మనం అందులో క్లిప్పర్ అని చెప్పేసి డిస్కస్ చేసినాము, డ్రాగన్ ఫ్లై అని చెప్పేసి డిస్కస్ చేసినాం. మనం ఫస్ట్ చూస్తే గ్యాలెక్స్ ఐ అనే సంస్థ ఒకటి వార్తల్లో ఉంది. ఇది స్పేస్ కిందికి వస్తుంది. సో గ్యాలెక్స్ ఐ ఇది ఒక ప్రైవేటు స్పేస్ సంస్థ. మనం డిస్కస్ చేస్తున్నాం ఈ ధృవ అని చెప్పేసి, స్కై రూట్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ మనకి ప్రైవేటు స్పేస్ స్టార్టప్ డిస్కస్ చేసినాం. దాని కొనసాగింపుగా గ్యాలెక్స్ ఐ అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. ఇది చెన్నై కేంద్రంగా పనిచేసే స్టార్టప్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎక్స్ప్రెస్ పేపర్ చూస్తే అందులో బెంగళూరు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, బట్ ఇది చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది ప్రముఖంగా. ఈ మద్రాస్ IIT యొక్క ఇంక్యుబేటర్ అని చెప్పేసి పిలుస్తాం గ్యాలెక్స్ ఐని. మనకి అగ్నికూల్ సంస్థ ఉంది కదా, అది కూడా మద్రాస్ IIT యొక్క ఇంక్యుబేటరు. గ్యాలెక్స్ ఐ కూడా మద్రాస్ IIT యొక్క ఇంక్యుబేటర్గా పనిచేస్తుంది. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది ఇన్స్పేస్తోని ఒప్పందం చేసుకుంది. సో వెరీ ఫేమస్ ఆర్టికల్ మనకి ఇన్స్పేస్తో ఒప్పందం చేసుకుంది. ఇన్స్పేస్ ఏంటి మనకి అంటే ఇస్రో యొక్క అనుబంధ సంస్థ ఇది. ఇన్ఫ్యాక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేస్తుంది. ఇది ఈ ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో అంతరిక్ష రంగంలో వాటి యొక్క ప్రోత్సాహం కోసం అని చెప్పేసి ఇన్స్పేస్ సంస్థ ఒప్పందాలు చేసుకుంటుంది. సో అటువంటి ఒక ఒప్పందం మనకి గ్యాలెక్స్ ఐ చేసుకున్నది. ఒప్పందం యొక్క సారాంశం ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ గ్యాలెక్స్ ఐ అయితే కొన్ని శాటిలైట్స్ని రూపొందిస్తుంది కదా ప్రైవేట్, దాని యొక్క టెస్టింగ్ ఫెసిలిటీ. సో టెస్టింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి, సో ప్రయోగ పరీక్ష అని చెప్పేసి ఇన్స్పేస్ ఒప్పందం చేసుకున్నది. అంటే గ్యాలెక్స్ ఐ యొక్క శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రయోగ పరీక్షని సో ఇస్రో కండక్ట్ చేస్తుంది. దానికోసం అని చెప్పేసి మనకు ఇన్స్పేస్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఇన్స్పేస్ మనకి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ కాబట్టి దేన్ని ప్రమోట్ చేస్తుంది? ప్రైవేట్ ప్లేయర్స్ని ప్రమోట్ చేస్తుంది. అయితే గ్యాలెక్స్ ఐ మనకి వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ కరెంట్ అఫైర్స్లో చూస్తే ఇంకొకటి, ఇది భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రంగంలో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని చెప్పేసి రూపొందించింది. సో దాని పేరు మనకి దృష్టి అని చెప్పేసి పిలుస్తాం. సో దృష్టి మిషన్ ఏంటి అంటే ఇది భారతదేశంలో ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి భూ పరిశీలన ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. ప్రపంచం మొత్తంలో మొట్టమొదటి హై రెజల్యూషన్ ఇమేజెస్ కల్పిస్తుంది ఇది. ఇది ప్రైవేట్ రంగంలో చూస్తే భారతదేశంలో ఫస్ట్
ఎర్త్ అబ్జర్వేషన్ అయితే ప్రపంచంలో ఫస్ట్ది హై రెజల్యూషన్ ఇమేజింగ్ సెన్సార్ కలిగిన మొట్టమొదటి ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం ప్రైవేట్ రంగంలో. కాబట్టి సో ఇండియాలో ఫస్ట్ అండ్ వరల్డ్లో ఫస్ట్ కాబట్టి ఇన్ స్పేస్ ఒప్పందం కాబట్టి మనకి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉన్నది. రాకపోయినా కంపల్సరీ ఇది చదువుకొని పోవాలి. రైట్, ఇది ఫస్ట్ది అండి. సెకండ్ది మనకి ఫ్లోట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఫ్లోట్ ఏంటి అంటే ఇది ఒక రైల్వే సిస్టమ్. ఇది ఎక్కడ అంటే మనకి మూన్ మీద ఇంకా రూపొందించలేదు. సో నాసా అనేది మొట్టమొదటిసారిగా ఈ చంద్రుని మీద మనకి ఒక రైల్వే సిస్టమ్ డెవలప్మెంట్ చేస్తుంది. ఎందుకోసం అంటే మన నాసా నెంబర్ ఆఫ్ పేలోడ్స్ని పంపిస్తుంది మూన్ మీదకి. వాటి యొక్క ఫ్రీ మూమెంట్ కోసం అని చెప్పేసి ఈ సిస్టమ్ పనిచేస్తుంది. కాబట్టి చంద్రుని మీద మొట్టమొదటి రైల్వే వ్యవస్థ ఎవరు అంటే మనకి నాసా అని చెప్పేసి పిలుస్తాం. పేరేంటి మనకి ఫ్లోట్ అని చెప్పేసి వస్తుంది. ఇవి 2 ఆర్టికల్స్తో పాటు మనకు ఈనాడు యొక్క స్పెషల్ కవరేజ్ లోపల 3 ఉపగ్రహాలు ఇవ్వడం జరిగింది. సో అవి భవిష్యత్ ఉపగ్రహాలు. మరి 2 కూడా ఏప్రిల్ మంత్ మ్యాగ్లో డిస్కస్ చేయడం జరిగింది. అది ఫస్ట్ చూస్తే క్లిప్పర్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఏప్రిల్ మంత్ మ్యాగజైన్లో స్పేస్ ఆర్టికల్స్ ఉంటాయి, అందులో క్లిప్పర్ అని చెప్పేసి వచ్చింది వాస్తవంగా. సరే ఈరోజు మన పేపర్లో మళ్ళీ వచ్చింది కాబట్టి డిస్కస్ చేద్దాం. ఇది మనకు వెరీ ఫేమస్ ఆర్టికల్. సో క్లిప్పర్ అనేది నాసా యొక్క ఉపగ్రహము. దీన్ని ఫాల్కన్ హెవీ రాకెట్ ద్వారా పంపిస్తుంది. ఇది పేపర్లో లేదు, బట్ మనం డిస్కస్ చేసిన ఏప్రిల్ మంత్ లోపలనే. ఎందుకోసం అంటే ఈ గురుడు లేదా బృహస్పతి యొక్క ఉపగ్రహము అయిన యూరోపా యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి ఈ క్లిప్పర్ని పంపిస్తుంది నాసా. ఎందుకోసం పంపిస్తుంది అంటే బృహస్పతి యొక్క ఉపగ్రహము అయిన యూరోపా యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి పంపిస్తుంది. ఎప్పుడు పంపిస్తుంది మనకు అంటే 2024 అక్టోబర్ 10న పంపిస్తుంది. మేబీ డేటు కొంచెం అటు ఇటు ఉండవచ్చు వాతావరణం బట్టి. 2030 నాటికి అంటే 6 ఇయర్స్ నాటికి ఇది ఈ యూరోపియన్ చేరుకుని అధ్యయనం చేస్తుంది. సో జీవం యొక్క ఉనికిని గుర్తిస్తుందని చెప్పేసి నాసా చెప్పడం జరిగింది. ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికలే వాస్తవంగా. బట్ ఇంకా కొంచెం డెప్త్గా ప్రశ్న అడిగితే ఇటీవల మనకి యూరోపా కోసం అని చెప్పేసి నెంబర్ ఆఫ్ మిషన్స్ మనం పంపుకొని ఉన్నాము. అందులో వెరీ ఫేమస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క జ్యూస్ అని చెప్పేసి ఒక మిషన్ ఉన్నది. దీన్ని మనము ఏరియన్ 5 రాకెట్ ద్వారా పంపినాము. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపింది అంటే ఏరియన్ 5 అని చెప్పేసి రాకెట్ వస్తుంది. ఫ్రెంచ్ గ్యాన్ అని చెప్పేసి ప్రయోగ కేంద్రం అని చెప్పేసి వస్తుంది. సో జ్యూస్ అని చెప్పేసి మిషన్ పంపింది. ఇక్కడ చూస్తే గురుడిని అధ్యయనం చేస్తుంది. దాంతోపాటు దీని యొక్క 3 ఉపగ్రహాలు అయిన గనిమేడా ఉంటుంది, యూరోపా ఉంటుంది, అండ్ క్యాలిస్టో అని చెప్పేసి ఉంటుంది. సో క్యాలిస్టో అని చెప్పేసి 3టిని కూడా అధ్యయనం చేస్తుంది. మనం డిస్కస్ చేసుకొని ఉన్నాం ఆల్రెడీ. ఇంకా చూస్తే మనకు ఇటీవల వార్తల్లో ఉంది జూనో అని చెప్పేసి ఒక మిషన్ వార్తల్లో ఉంది. ఇది అట్లాస్ 5 రాకెట్ ద్వారా నాసా పంపింది. మళ్ళీ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే గురుడు యొక్క మరొక ఉపగ్రహము అయిన అయో అని చెప్పేసి పిలుస్తాం. ఈ అయో ఉపగ్రహం మీద తొలిసారిగా అగ్ని విస్ఫోటనాన్ని గుర్తించింది. జూనో అని చెప్పేసి ఇది నాసా యొక్క ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. సో అయో అంటే ఏంటి మనకిది ఈ బృహస్పతి యొక్క ఉపగ్రహం అని చెప్పేసి పిలుస్తాం. ఈ 3 మనకి యూరోపా గురించి లేదా గురుడు గురించి అధ్యయనం చేస్తున్నాయి. ఇది పంపిస్తే భవిష్యత్తులో 2 ప్రజెంట్ మనకు పనిచేస్తున్నాయని చెప్పేసి చూసుకోవాలి. ఇంకోటి ఈ క్లిప్పర్ ఉంది కదా, సో ఇది వ్యోమనౌక కదా, స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం కదా. దీని యొక్క మనకి పొడవు చూస్తే ఇది 100 అడుగులు అట. సో మన రికార్డ్ ఏంటి అంటే ఈ నాసా అనేది ఈ గ్రహాంతర మిషన్లో అంటే భూమి కాకుండా మరొక గ్రహం మీదకి పంపిన ఉపగ్రహ నౌకల్లో చూస్తే స్పేస్ క్రాఫ్ట్లో ఇదే అత్యంత పెద్దది అట. సో మనకి యాజ్ పర్ ఈనాడు ప్రకారం ఇది చూస్తే నాసా అనేది గ్రహాంతర మిషన్లో అతిపెద్ద వ్యోమనౌక అని చెప్పేసి క్లిప్పర్ని పిలుస్తామట. వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. రైట్, సరిపోతుంది. ఇంకేది మన క్లిప్పర్ డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఇంతకుముందే. జ్యూస్ వచ్చింది, జునో వచ్చింది, కొత్త ఆర్టికల్ ఏది రాలేదు. ఒక పాయింట్ వచ్చింది 100 అడుగులు అని చెప్పేసి స్పేస్ క్రాఫ్ట్ యొక్క లెంత్ అని చెప్పేసి ఒకటే మనం పాయింట్ యాడ్ చేసుకుంటున్నాం ఏప్రిల్ మంత్ మ్యాగజైన్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ డ్రాగన్ ఫ్లై అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో డ్రాగన్ ఫ్లై అని చెప్పేసి వార్తల్లో ఉంది. మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ మనకి ఈరోజు పేపర్లో వచ్చింది, ఈనాడులో స్పెషల్ కవరేజ్ అని చెప్పేసి మనం ఏప్రిల్ మంత్లో డిస్కస్ చేసుకొని ఉన్నాము. డ్రాగన్ ఫ్లై ఏంటి అంటే
శని గ్రహం యొక్క ఉపగ్రహము అయిన టైటాన్ యొక్క అధ్యయనం కోసం అని చెప్పేసి దీన్ని నాసా పంపిస్తుంది. దీన్ని కూడా నాసానే పంపిస్తుంది. 28లో పంపిస్తుంది. 2034 కల్లా ఈ టైటాన్ యొక్క ఉపగ్రహాన్ని చేరుకుంటుందట. సో +6 ఇయర్స్ రెండు సేమ్ ఉన్నాయి. 4 ఇయర్స్ మనకి ఇది వెనుక పంపిస్తుందని చెప్పేసి చూసుకోవాలి. అయితే ఇది డ్రాగన్ ఫ్లై అంటే ఏంటి మనకు? సో ఈ టైటాన్ మీద ఫ్లై అవుతుంది. సో వెరీ ఫేమస్ క్వశ్చన్ మనకి. నాసా పంపిన అన్ని స్పేస్ క్రాఫ్ట్ లోపల గ్రహాంతర మిషన్లో భూమి కాకుండా మరొక గ్రహం యొక్క రీసెర్చ్ కోసం అని చెప్పేసి మొట్టమొదటి ఫ్లై మిషన్ ఇది. దేనికోసం అంటే సో శాస్త్రీయ పరిశోధన కోసం అని చెప్పేసి ఫస్ట్ది. సో శాస్త్రీయ పరిశోధన, సైంటిఫిక్ ఎక్స్ప్లోరనేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఎక్స్ప్లోరనేషన్ అంటే మనకు సో భూమి గ్రహం కాకుండా మరొక గ్రహం మీద ఎగిరిన మొట్టమొదటి వాహనం పేరు మనకి డ్రాగన్ ఫ్లై అని చెప్పేసి చెప్పొచ్చు ఇంతవరకైతే. సో మన డౌట్ వస్తుంది మళ్ళీ ఒకసారి. మరి ఇటీవల మనం డిస్కస్ చేసుకుని ఉన్నాము. 18 జనవరి కరెంట్ అఫైర్స్లో చూస్తే మీరు 24th నాడు 78th ఫ్లైట్, సో 70వసారి చివరిసారి ఎగిరిందని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. దాని పేరు చూస్తే మనకి నాసా పంపిన ఇన్జెన్యూనిటీ మిషన్. ఇదేంటి మనకు అంటే సో ఇన్ఫ్యాక్ట్ మార్స్ గ్రహమే తొలిసారిగా ఫ్లై అయిన మిషన్. అంటే మానవ నిర్మిత వస్తువు విషయంలో భూగ్రహం కాకుండా మరో గ్రహం మీద ఫ్లైట్ అయింది మనకు ఇన్జెన్యూనిటీ వస్తుంది. బట్ ఇదేంటి మనకు జనరల్ ఓన్లీ దీనేమంటే మనము ప్రయోగాత్మకంగా కండక్ట్ చేసింది, ఓన్లీ ఫ్లైట్ని టెస్ట్ చేసింది, ఎటువంటి రీసెర్చ్ చేయలేదు. 70th టైమ్స్ ఫ్లైట్ అయింది. లాస్ట్ టైం మనకి జనవరి మాసంలో ఫ్లైట్ అయింది. సో డేట్ ఎంత మనకి 18 అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇది ఎందుకు ఫస్ట్ అంటే మనము ఈ టైటాన్ని సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తుంది కాబట్టి సో ఇది సైంటిఫిక్ పర్పస్లో ఫస్ట్ ఫ్లై అని చెప్పేసి పిలుస్తున్నాం. భూగ్రహం మీద కాకుండా మరో గ్రహం మీద ఫ్లైట్ అయ్యే ఫస్ట్ మిషన్. సైంటిఫిక్ పరంగా చూస్తే మనకి డ్రాగన్ ఫ్లై వస్తుంది. జనరల్గా చూస్తే ఓన్లీ ఫ్లైట్ మీన్స్ మనకి ఇది వస్తుంది. సో రెండు నాసానే, ఇది మార్స్ మీదకి, ఇది శని అని చెప్పేసి చూసుకోవాలి, షాటర్న్ అని చెప్పేసి చూసుకోవాలి. రెండు మనకి వార్తల్లో ఉన్నాయి. దీంతో పాటు చూస్తే అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫ్లయింగ్ వెహికల్ అంటే ఎస్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫ్లయింగ్ వెహికల్, బట్ సైంటిఫిక్ పర్పస్ కాదు, ఓన్లీ పైలట్ బేస్లో. ఇది సైంటిఫిక్ బేస్లో ఫస్ట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి చిన్నది మనకి వార్తల్లో ఉంది, ఎక్సో మార్స్ రోవర్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఎక్సో మార్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది, చిన్నది ఇది. సో ఎక్సో మార్స్ రోవర్, మార్స్ అంటే మనకి ఏమొస్తుంది? సో అంగారకుడు మీదకి పంపిస్తున్నటువంటి రోవర్ అది. ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపిస్తుంది, 28లో ప్రయోగిస్తుందట. ఇంతకుముందు రష్యా సహకారం తీసుకున్నది. రష్యా వర్సెస్ ఉక్రెయిన్ స్టార్ట్ అయిన తర్వాత రష్యాని బహిష్కరించింది. ప్రజెంట్ నాసా హెల్ప్ ఇస్తుంది. అయినప్పటికీ ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రయోగం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్సో మార్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఒక రోవర్ని పంపిస్తుంది. అయితే ఇటీవల మనం పేరు మార్చుకున్నామండి. ఎక్సో మార్స్ రోవర్ లేదు, మనము అఫీషియల్ సైట్లో డిస్కస్ చూస్తే వాస్తవంగా దాని పేరు రోజలిండ్ ఫ్రాంక్లిన్ అని చెప్పేసి బ్రిటన్ శాస్త్రవేత్త పేరు పెట్టడం జరిగింది. రోజలిండ్ ఫ్రాంక్లిన్ అని చెప్పేసి పిలుస్తాం. ఎస్, ఇట్ ఈస్ ద నేమ్ చేంజ్డ్, రోజలిండ్ ఫ్రాంక్లిన్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇవి మనకి స్పేస్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. క్లిప్పర్ డ్రాగన్ ఫ్లై డిస్కస్ చేసిన ఆర్టికలే, కొత్తగా వచ్చింది ఓన్లీ ఎక్సో మార్స్ అని చెప్పేసి. సో ఫేమస్ నోన్ యాజ్ రోవలిండ్ ఫ్రాంక్లిన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి స్పేస్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ డిఫెన్స్ ఆర్టికల్స్లో 2 వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే మనకి ఎక్సర్సైజ్ శక్తి అని చెప్పేసి పిలుస్తాం. సో శక్తి ఇది ఇట్ ఈస్ ద 7th ఎడిషన్ బిట్వీన్ ది ఫ్రాన్స్ ఆర్మీ ప్లస్ ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ మనకు అంటే మేఘాలయ లోపల ఉమ్రోయి అనే ప్రాంతం లోపల, సో ఉమ్రోయి ప్రాంతం లోపల ఇండియా ప్లస్ ఫ్రాన్స్ యొక్క ఆర్మీ మధ్య 7th ఎడిషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎవ్రీ 2 ఏళ్ళకి జరుగుతుంది. లాస్ట్ ఎడిషన్ వచ్చేసి 6th ఎడిషన్ 2021లో జరిగింది, ఫ్రాన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ మీరు లెక్కలు తీయద్దు. సో మా 21 అయితే ప్లస్ 2 ఇయర్సే అయిపోతుంది కదా, 3 ఇయర్స్ అని చెప్పేసి మీరు అనొచ్చు. బట్ ఎవ్రీ 2 ఇయర్స్కి జరుగుతుంది.
24లో మన 7th ఎడిషన్, 21లో 6th అని చెప్పేసి ఫ్రాన్స్ చూసుకోవాలి. ఎవ్రీ ఇయర్ జరగాల్సింది, కొన్నిసార్లు మనకి వాయిదా పడవచ్చు కదా. మొత్తం మీద ఎవ్రీ 2 years అని చెప్పేసి చూసుకోవాలి, బిట్వీన్ ది ఇండియా ప్లస్ ఫ్రాన్స్ అని చెప్పేసి. ఇదేమో ఆర్మీ ఎక్సర్సైజ్. ఇది మీరు ఆన్సర్ చేయండి. సో మరి గరుడ ఏంటి అండ్ వరుణ ఏంటి అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. బిట్వీన్ ద ఇండియా ప్లస్ ఫ్రాన్స్ మధ్య జరుగుతుంది అది కూడా. సో నెక్స్ట్ ఆర్టికల్, డిఫెన్స్ లోపల లాస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే లిక్విడ్ రామ్జెట్ ఇంజన్ యొక్క పరీక్ష విజయవంతమైంది అట. డిఆర్డిఓ కండక్ట్ చేసింది దీన్ని. సో లిక్విడ్ రామ్జెట్, సో రామ్జెట్ ఇంజన్ ఇది సక్సెస్ఫుల్గా డిఆర్డిఓ టెస్ట్ చేసింది, స్వదేశీయంగా నిర్మాణించింది. వాస్తవంగా ఈ బ్రహ్మోస్ మిసైల్ లోపల రామ్జెట్ ఇంజన్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో మనకి ఇది ఇన్ఫ్యాక్ట్ ఇట్లా మనం డయాగ్రామ్ చేసిన డిస్కస్. ఇది ఫస్ట్ మనకి సాలిడ్ ఉంటుంది, ఇంజన్ లోపల లిక్విడ్ ఉంటుంది. దీని పేరు వచ్చేసి మనకి రామ్జెట్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. బ్రహ్మోస్ యొక్క క్రూయిజ్ మిసైల్ లోపల ఉపయోగించే ఇంజన్ పేరు మనకి ఇలా పిలుస్తున్నాం. సో ఇది ఇంతకుముందు మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, బట్ ఇప్పుడు డిఆర్డిఓ స్వదేశంగా దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. సో కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది, రైట్. సో వాట్ ఈస్ ద రామ్జెట్? ఇది మనకు పరీక్షల్లో వస్తుంది జనరల్గా, లేదా రామ్జెట్ వర్సెస్ క్రామ్ అని చెప్పేసి వస్తుంది. సో మనం డిస్కస్ చేస్తాం జనరల్గా. ఇది ఒక రాకెట్ అనుకోండి. ఈ రాకెట్ని మనం ఉపగ్రహాలు పంపేందుకు ఉపయోగిస్తాం, మిసైల్ పంపేందుకు ఉపయోగిస్తాం జనరల్గా. సో మనకి ఇదంతా ఫ్యూయల్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని ప్రొపలెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మీద మనకి పెలోడ్ ఉంటుంది, అది శాటిలైట్ కావచ్చు, ఇస్రో పంపితే, లేదా డిఫెన్స్ పంపితే అది మిసైల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రైట్. అయితే సో మనకి ఈ రాకెట్ లోపల డిఫరెంట్ ఫ్యూయల్స్ ఉంటాయి. జనరల్గా మనకి ఏమవుతుందంటే, జనరల్గా చూస్తే సో అది బాలిస్టిక్ మిసైల్ అని చెప్పేసి ఉంటుంది, క్రూయిజ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ బాలిస్టిక్ మిసైల్లో మనం ఉపయోగించే ఇంజన్ పేరు రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ద రాకెట్ ఇంజన్. ఈ క్రూయిజ్ మిసైల్లో మనము రామ్జెట్ని ఉపయోగిస్తాం, లేదా జెట్ అని చెప్పేసి ఉపయోగిస్తాం. సో ఇది మీకు వెరీ బేసిక్ క్వశ్చన్ అండి. ఈ రెండు తేడా ఏంటి అంటే, మనకు జనరల్గా ఏమవుతుంది, ఇక్కడ నుంచి గ్యాస్ రిలీజ్ అవుతే ఇటువైపు థ్రస్ట్ వచ్చి ఇది పైకి అంటే వేగంగా ముందుకు పోతుంది. గ్యాస్ రిలీజ్ అయితేనే ఇది బయటకు పోతుంది. అంటే మనకి ఇంజన్ లోపల ఏముంటుంది అంటే, ఇంజన్ అనేది మండాలి అంటే ఇంధనాన్ని ఫ్యూయల్ ఉంటుంది, ఒక ఇంధనం అని చెప్పేసి ఉంటుంది, ప్లస్ ఆక్సిజన్ అని చెప్పేసి ఉంటుంది. అయితే ఈ బాలిస్టిక్ మిసైల్లో ఏముంటుంది, రాకెట్ అని చెప్పేసి పిలిచిన కదా, ఈ ఇంజన్ లోపల ఈ ఆక్సిజన్ని లోపల తీసుకెళ్తారు వాళ్ళు, రామ్జెట్లో తీసుకెళ్లరు. అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ ఉపయోగించుకుంటుంది. అలా ఉపయోగించాలంటే మనకి కొద్దిగా వేగంతో పోవాలి. మన స్పీడ్గా పోతేనే గాలి ఎక్కువ వస్తుంది కదా. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ముందుకు పోండి వేగంగా బైక్ మీద, గాలి ఇట్లా వస్తుంది కదా. మెల్లగా పోయినప్పుడు గాలి వస్తుందా? రాదు. అంటే మనకు రామ్జెట్ లేదా స్క్రామ్జెట్ అనేది స్టార్ట్ కావాలంటే నిర్ణీత వేగం ఉండాలి. అప్పుడే మనకు అట్మాస్ఫియర్లో ఉన్న గాలిని తీసుకొని ఫ్యూయల్ని మండిస్తుంది. ఫ్యూయల్ మండాలి మీన్స్ మనకి ఆక్సిజన్ అవసరం ఉంటుంది. మనమే తీసుకెళ్తే అది రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం, బాలిస్టిక్ మిసైల్లో ఉపయోగిస్తాం. మనం తీసుకెళ్లకుండా వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ ఉపయోగించడం దీన్ని సో జెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ జెట్లో మనకి రామ్జెట్ ఉంటుంది అండ్ స్క్రామ్జెట్ ఉంటుంది. ఇదేమో సూపర్ సోనిక్ వేగంతో పోతే ఇది పనిచేస్తుంది. అంటే సో మనం మ్యాక్ నెంబర్ 1 కంటే ఎక్కువ ఉంటే మనం దాన్ని ఏమంటాము, సూపర్ సోనిక్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఇంత వేగంతో పోతే మాత్రమే బయట ఉన్న ఆక్సిజన్ని లోపలికి తీసుకొని ఆ ఫ్యూయల్ని మండిస్తుంది. స్క్రామ్ మీన్స్ మనకి ఇన్ఫ్యాక్ట్ ఇదేమో హైపర్ సోనిక్ వేగంతో పోతే మాత్రమే ఇది పనిచేస్తుంది. సో మనకి ఇండియా అనే స్క్రామ్జెట్ యొక్క టెక్నాలజీ ఉందా అంటే ఎస్ ఉన్నది. డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది లాస్ట్ అంతకుముందు ఇయర్. ఇస్రో కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది 4th కంట్రీ ఇండియా వచ్చేసి. సో అమెరికా ఉంది, రష్యా ఉంది, చైనా ఉన్నది, 4th కంట్రీ ఇండియా అని చెప్పేసి అచీవ్మెంట్ అయింది. స్క్రామ్జెట్ ఇంజన్ టెక్నాలజీ భారతదేశంలో ఉన్నది. ఇట్ ఈస్ ద 4th అని చెప్పేసి పిలుస్తాం. ఇక మనకి ఏమర్థం కావాలి మొత్తం మీద అంటే, జెట్ ఇంజన్కి రాకెట్ ఇంజన్కి తేడా ఏంటి అంటే, రాకెట్ ఇంజన్లో ఫ్యూయల్ని మండించే ఆక్సిజన్ వాళ్ళే తీసుకుపోతారు. కాబట్టి ఇక్కడ మనకు ఈ రాకెట్ బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి పెలోడ్ అనేది ఎక్కువ తీసుకుపోవాల్సిన అవసరం కనిపించదు. ఇదే వెయిట్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఎక్కువ మోసుకపోదు ఫ్యూయల్ని, పెలోడ్ని మోసుకపోదు. ఇది ఏంటి, మనకి బయట నుంచి వచ్చే ఆక్సిజన్ తీసుకుంటుంది కాబట్టి సో ఇది తేలికగా ఉంటుంది అండ్ ఎక్కువ బరువైన పెలోడ్ని తీసుకపోవచ్చు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఎక్కువ మన క్రూయిజ్ మిసైల్ ఉపయోగిస్తాం దీన్ని.
మనకి ఇప్పుడు ఏమర్థం కావాలి మొత్తం మీద అంటే, సో రామ్ జెట్ స్క్రామ్ జెట్ రెండు ఒకటే, కానీ స్క్రామ్ అనేది రామ్ జెట్ యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇది గరిష్ట వేగంతో పోతుంది. సో సూపర్ సోనిక్ అనేది రామ్ జెట్ అయితే హైపర్ సోనిక్ వచ్చేసి స్క్రామ్ అని చెప్పేసి పిలుస్తున్నాం అంతే. సో మనము ఆక్సిజన్ని కొంచెము బయట ఉన్న ఆక్సిజన్ తీసుకుంటామని చెప్పేసి చూసుకోవాలి. జెట్ ఇంజన్లో ఉపయోగిస్తాం ఇది. సో రాకెట్లో చూస్తే మనమే ఓటుని తీసుకెళ్తామని చెప్పి చూసుకోవాలి. ఇవి మనకు ఇన్ఫ్యాక్ట్ ఏది డిఫెన్స్ ఆర్టికల్స్. సో శక్తి అని చెప్పేసి వార్తల్లో ఉంది, ఇంకోటి ఈ స్క్రామ్ జెట్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో మనం వీటిని ముఖ్యంగా బ్రహ్మోస్ మిసైల్లో ఉపయోగిస్తున్నామని చెప్పేసి చూసుకోవాలి. రైట్, నెక్స్ట్ మనము ఈ స్పేస్ డిఫెన్స్ కాకుండా ఇంకా మిగతా ఆర్టికల్స్ అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో హాయ్ చెప్పు. ఓకే, నువ్వు హాయ్ చెప్పు. ఓకే రైట్, నెక్స్ట్ మనము ఫ్యాక్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో మనకి 3 నియామకాలు వార్తల్లో ఉన్నాయి. పర్సన్స్ మొత్తము 5 మెంబర్స్ వార్తల్లో ఉన్నారు. ఫస్ట్ చూస్తే దిలీప్ సంఘాని అని చెప్పేసి ఇఫ్కో యొక్క చైర్పర్సన్గా అపాయింట్మెంట్ అయ్యిండు. జనరల్గా మనకి ఇఫ్కో అనేది ఎగ్జామ్ దృష్ట్యా అవసరం లేదు, కానీ ఇటీవల మనకి ఈ నానో యూరియా అని చెప్పేసి నానో డిఏపి అని చెప్పేసి అట్లా మనకి వార్తల్లో ఉంది కాబట్టి ఒకసారి చూసుకోవాలి సరిపోతుంది. నెక్స్ట్ ఇదా శిషా నాన్గ్రాంగ్ అని చెప్పేసి మేఘాలయ యొక్క ఫస్ట్ డీజీపీగా నియామకం పొందిన మహిళ. ఆ మాటకు వస్తే ఈశాన్య రాష్ట్రం లోపల ఫస్ట్ మహిళా డీజీపీ అని చెప్పేసి పిలుస్తున్నాం, ఇదా శిషాని. సో మనకు ప్రశ్న వస్తుంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోపల ఫస్ట్ మహిళా డీజీపీ అని చెప్పేసి లేదా రాష్ట్రం పేరు ప్రశ్న ఇస్తే ఇవ్వచ్చు. నెక్స్ట్ ఆండ్రే బెలౌసోవ్ అని చెప్పేసి రష్యా యొక్క రక్షణ మంత్రిగా అపాయింట్మెంట్ అయ్యిండు. ఇన్ఫ్యాక్ట్ సెర్గా షోయింగ్ ప్లేస్ లోపల. సో ప్రశ్న వస్తే రష్యా మనకి వార్తల్లో ఉంటుంది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ డిఫెన్స్ మినిస్టర్ కాబట్టి చూసుకోవాలి, ఆండ్రే అని చెప్పేసి చూసుకోవాలి. వీళ్ళంతా మనకి వ్యక్తులు వార్తల్లో ఉన్నారు. ఫస్ట్ చూస్తే కమీరీటా షెర్పా అని చెప్పేసి నేపాల్ వ్యక్తి ఎవరెస్ట్ని 29th టైము ఎక్కిన విషయంలో వార్తల్లో వచ్చాడు, సరిపోతుంది. నెక్స్ట్ రిచర్డ్ స్లీమన్ వార్తల్లో ఉన్నాడు. మనకు మార్చ్ మంత్ కరెంట్ అఫైర్స్ మీరు చూడండి ఒకసారి, అందులో పూర్తిగా ఉంటుంది. ఈ పంది కిడ్నీ అని చెప్పేసి మార్పిడి చేసిన వ్యక్తి మరణించిండు. ఆ కారణం మనకు పంది కిడ్నీ కాదని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ సుశీల్ కుమార్ మోడీ మనకి చనిపోయిండు, బీహార్ యొక్క ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఈరోజు పేపర్లో మనకు వచ్చింది వసుంధర లోపల తక్బీర్ ఫతిమా ప్లస్ అనుపమ కూండు అని చెప్పేసి 2 మహిళలు వార్తల్లో ఉన్నారు. తక్బీర్ ఫాతిమా, అనుపమ కూండు అని చెప్పేసి 2 ఎందుకు వార్తలు ఉన్నారంటే, ఈ రాయల్ బ్రిటిష్ ఇండియా సంస్థ ప్రపంచంలో ఉన్న 100 మంది మహిళా ఆర్కిటెక్ట్ని జాబితా చేస్తే 2 మహిళలు ఇండియన్స్ అని చెప్పేసి చూసుకోవాలి. సో టాప్ 100 ఆర్కిటెక్ట్ ఉమెన్ అని చెప్పేసి రాయల్ బ్రిటిష్ సంస్థ రూపొందించింది. అందులో 2 మహిళలు మనవాళ్ళు కాబట్టి చూసుకోవాలి. సో ఈ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ మనకి వార్తల్లో ఉన్నటువంటి అంశాలు ఈ 3 డేస్ లోపల. ఫస్ట్ చూస్తే సృష్టి ఖండగల్ అని చెప్పేసి ఒక అమ్మాయి మనకి వార్తల్లో ఉన్నది. ఈమె హాంకాంగ్లో జరిగిన ఆసియా ట్రంపోలిన్ జిమ్నాస్టిక్ లోపల సిల్వర్ మెడల్ని గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్గా రికార్డు సృష్టించింది. సో స్పోర్ట్స్ రికార్డ్స్ మనకి క్వశ్చన్ వస్తుంది, ఉమెన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సృష్టి రికార్డు సృష్టించని చెప్పేసి చూసుకోవాలి. ఆసియా ట్రంపోలిన్ జిమ్నాస్టిక్స్ అని చెప్పేసి హాంకాంగ్ హోస్ట్ చేస్తే ఇండియాలో మనకి సిల్వర్ వచ్చింది. గోల్డ్ కాకపోయినా ఫస్ట్ మహిళ కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్ శ్యామ్ నిఖిల్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. 85th గ్రాండ్ మాస్టర్ హోదా వచ్చింది చెస్ లోపల. నెక్స్ట్ మనకి గుజరాత్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది ఐపీఎల్ టీం ఇది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఐపీఎల్ టీం ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, ఈ కలకత్తాతో జరిగిన మ్యాచ్ లోపల బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఇనిషియేటివ్ని రూపొందించింది కాబట్టి సో మనకి వార్తల్లో వచ్చినటువంటి జట్టుగా మనం తీసుకోవాలి. ఐపీఎల్లో మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. గుజరాత్ టైటన్స్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఇనిషియేటివ్ని చేపట్టింది కాబట్టి ప్రశ్న వస్తువు రావచ్చు. ఐపీఎల్ లోపల కొన్ని టీంలు కొన్ని ఇనిషియేటివ్ని చేపడతాయి. సో కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు అని చెప్పేసి మనం తీసుకోవడం జరిగింది. ఇన్ఫాక్ట్ మ్యాచ్ రద్దు అయింది, మ్యాచ్ జరగలేదు, అయినప్పటికీ అది ఆ ప్రోగ్రామ్ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా ప్రశ్న వస్తుంది. ఏ మ్యాచ్లో అంటే మనకి ఏమొస్తుంది అంటే గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్కత్తా అని చెప్పేసి చూసుకోవాలి. ఈ టీం ఈ ప్రోగ్రాం చేపట్టింది, కోల్కత్తా సపోర్ట్ అని చెప్పేసి చూసుకోవాలి.
నెక్స్ట్ సుల్తాన్ అజ్లాన్ షా హాకీ అని చెప్పేసి మలేషియా హోస్ట్ చేస్తే జపాన్ వెరీ ఫస్ట్ టైం గెలుచుకున్నది. జపాన్ యొక్క ఫస్ట్ సుల్తాన్ అజ్లాన్ హాకీ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ కోకాకోలా ఇండియా అనే సంస్థ ఈ ఉమెన్ ఇండియా హాకీ లీగ్ కోసం అని చెప్పేసి స్పాన్సర్షిప్ అందిస్తుంది. సో ప్రోగ్రామ్ పేరు ఏంటి అంటే మనకి షీ అని చెప్పేసి పిలుస్తాం. షీ డిఫరెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మన ప్రోగ్రామ్ పేరు ఏంటి అంటే షీ డిఫరెన్స్ వచ్చేసి ఈ ప్రచార కార్యక్రమం పేరు ఎవరు కోకాకోలా ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. ఒక 2 అవార్డ్స్ ఒక గవర్నమెంట్ పాలసీ మనకి వార్తల్లో ఉన్నది 13th, 14th, 15th లోపల. సో ఫస్ట్ చూస్తే మనకి కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్ని ఇచ్చింది రస్కిన్ బాండ్క్ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ సౌమ్య స్వామినాథన్. సో ఈమెకి మెక్గిల్ కెనడా లోపల ఉంటుంది యూనివర్సిటీ వచ్చేసి గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేయడం జరిగింది. సో 2 ఫేమస్ అవార్డ్స్ ఫెలోషిప్ అండ్ డాక్టరేట్ అని చెప్పేసి సో సౌమ్య గుర్తుపెట్టుకోవాలి అండ్ రస్కిన్ బాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు మహీంద్రాతో ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఏంటి అంటే డ్రోన్ డీజీ స్కీమ్ లోపల ఈ డ్రోన్లో ట్రైనింగ్ ఇస్తారు మహిళలకు అని చెప్పేసి ఇది మార్చి 11th PM మోడీ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ పేరు. సో ఇప్పుడు ఒక పైలట్ బేస్ లోపల తెలంగాణ లోపల హైదరాబాదు ఉంది, తర్వాత యూపీ లోపల నోయిడా అని చెప్పేసి ఉన్నది. ఈ 2 ప్రాంతం లోపల మహిళలకి డ్రోన్లో ట్రైనింగ్ ఇస్తారట మహీంద్రా వాళ్ళు. సో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ యొక్క ఒప్పందము మహీంద్రతో చూస్తే డ్రోన్ దీదీ యోజన యొక్క అమలు కోసం అని చెప్పేసి 2 రాష్ట్రాలు ఎంపిక చేసినారు. అందులో తెలంగాణ చూస్తే హైదరాబాద్ అని చెప్పేసి, యూపీ చూస్తే నోయిడా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇంకా చూస్తే ఈ 25th మేన వరల్డ్ ఫుట్బాల్ డేగా జరుపుకుంటాం. వెరీ ఫస్ట్ టైం జనరల్ అసెంబ్లీ ఆమోదించింది కాబట్టి వెరీ వెరీ ఫేమస్. వై 25th మే ఎందుకోసం అంటే 1924 25th మేన ఫస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరిగింది కాబట్టి 100 ఏళ్ళు పూర్తయింది కాబట్టి లిబియా యొక్క వ్యక్తి పేరు తాహిర్ ఎల్ సున్నీ అని చెప్పేసి తీర్మానం ప్రవేశపెడితే అన్ని దేశాలు ఆమోదించినాయి కాబట్టి అమలులోకి వచ్చింది. తాహిర్ ఎల్ సున్నీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో మిగతాయి 14th డిస్కస్ చేద్దాం. సరే ఇంకోటి ఉన్నది మనకు రిపోర్ట్ చిన్నదే. కేంద్ర విద్యుత్ మండలి రిపోర్ట్ ఇచ్చింది. విద్యుత్ యొక్క వినియోగం విషయంలో ఫస్ట్ ర్యాంక్ మహారాష్ట్ర, సెకండ్ ర్యాంక్ గుజరాత్, 3rd తమిళనాడు, 4th యూపీ, 5th కర్ణాటక, నెక్స్ట్ తెలంగాణ ప్లేసు 6 అని చెప్పేసి చూసుకోవాలి, సరిపోతుంది. ఈ రిపోర్ట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, మనం 14th కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ ఎకాలజీతో కలుపుకొని. థ్యాంక్ యూ వెరీ మచ్. సో 13th కరెంట్ అఫైర్స్ మనం పేరు పెట్టినప్పటికీ ఇందులో ఉన్న ఆర్టికల్స్ అనేవి ఈ 13th, 14th, 15th అని చెప్పి చూసుకోవాలి.